గుడ్ మార్నింగ్ 8 o'clock. 5th early morning 5 గంటలకు నాకు ఒక ఇన్కమింగ్ కాల్ వచ్చింది. ఆ నంబర్ కాల్. మీ పేరు, మొబైల్ నంబర్, బిల్లింగ్ అడ్రస్ చెప్తారా? నెంబర్ రాసుకోండి సార్. నీకోసం కొత్త బట్టలు రేపు మొత్తం టైంకి ఇవే వేసుకోవాలి, కానీ పెళ్ళికి మాత్రం రావద్దు. ఎందుకు? నువ్వు వస్తే అరవింద్ వాళ్ళ అమ్మకి నేనెవరో తెలిసిపోతుందిగా. అమ్మ ఆశీర్వాదం తీసుకొని వస్తాను. హలో తాతయ్య, అరవింద్. అరవింద్? నీ మనవడు అరవింద్ని. అరవింద్ కదా? దేవుడు నాతో ఉన్నాడు. బయలుదేరాను, వస్తున్నాను. ఫోన్లో అరవింద్ రా? లేదు, అబద్ధం చెప్తున్నావు, నేను నమ్మను. లేదురా, మాట్లాడింది వాడే. హలో, ఎవరు? అరవింద్. నువ్వు అరవింద్ అయితే మరి నేనెవనరా? రే, ఆట అంటే ఇద్దరు ఆడాలరా, ఒక్కడే ఆడితే అది ప్రాక్టీస్. ఇప్పటి వరకు నీ ఆట చూపించావు, ఇప్పుడు నా ఆట చూడు. రే, నీకు కరెక్ట్గా 30 నిమిషాలు టైం ఇస్తున్నాను. మా ఇంట్లో ఫోన్ మోగుతుంది. నువ్వెత్తితే హలో చెప్తాను, అమ్మెత్తితే నిజం చెప్తాను. రే, అరవకు, ఆల్రెడీ 1 నిమిషం తగ్గింది, పరిగెత్తు. తాత, వాడు అక్కడే ఉంటే ప్రాణాలతో ఉండేవాడు, ఇక్కడికి వస్తే చస్తాడు. చంపేస్తాను. వద్దురా, వద్దురా. హలో బుజ్జి, ఎలా ఉన్నావు? ఇప్పుడే కదరా ఇంట్లోంచి వెళ్ళావు. చాలా రోజుల తర్వాత ఫోన్ చేసినట్టు ఎలా ఉన్నావు అని అడుగుతావేంటి? సరే, అర్జెంటుగా మాట్లాడాలి, అమ్మని పిలు. హలో హలో హలో, ఫోన్లో ఎవరే? అన్నయ్య. మరి ఇదెవరు? నీకు మత్తి మరిపే అనుకున్నాను. రాను రాను పిచ్చిదానిగా అయిపోతున్నావు. పెళ్లి పనులు 100 ఉన్నాయి నాకు. ఈ మత్తి మరిపి దీనికి ఎక్కడి నుంచి వచ్చిందో. ఫోన్లో ఎవరు? మీ తాత. ఫోన్ చేసి అమ్మని పిలవమని చెప్పి పిలవక ముందే వచ్చేస్తావా? ఫోనయ్య. హలో, నేనే. ప్లాన్లో చిన్న చేంజ్ రా. నేను అమ్మకి చెప్పి, అమ్మ నందినికి చెప్పి లేట్ అయిపోట్లే. డైరెక్ట్గా నేనే నందినికి చెప్పేస్తే. రాయ్, చెప్పానా? టైం వేస్ట్ చేయొద్దు, పరిగెత్తు. ఈవినింగ్ పెళ్లి కూతురు చేస్తున్నారు, నువ్వు 2 o'clock వస్తున్నావు. ఓకే? డెఫినెట్ గా. ఓకే, బాయ్ బాయ్. అమ్మా, ఇక్కడ నందిని అని, రేపు తన పెళ్లి. ఇప్పుడే బయలుదేరింది, కింద వెళ్తూ ఉంటుంది చూడండి. ఏంటి సర్ప్రైజ్? రెగ్యులర్ గా నన్ను వెయిట్ చేయించేవాడివి, ఈ రోజు నా అవసరం తెలిసినట్టు కరెక్ట్ గా వచ్చా. అమీర్పేటలో నా ఫ్రెండ్ కి ఇన్విటేషన్ ఇవ్వాలి, అక్కడ డ్రాప్ చేస్తావా? సునీల్ వెయిట్ చేస్తున్నాడు, నీ సెల్ ఇస్తావా? నా సెల్ మర్చిపోయాను. స్లిప్ అయిపోయింది. ఇట్స్ ఓకే. కొత్త ఫోన్ కొనిస్తాను. సారీయా. అరే, ఇట్స్ ఓకే యా, వెళ్దావరా. అమ్మా, నందిని వెళ్ళిపోయింది. తన అడ్రస్ ఇవ్వమ్మా. ఏమండి, నందిని వాళ్ళ అమ్మ నాన్న? వాళ్ళ అమ్మ లోపల ఉన్నారు, అక్కడ నించున్నారే, అతనే వాళ్ళ నాన్న. త్వరగా అక్కడ కూడా కట్టండి. అలాగే. నమస్కారం అండి, మీతో కొంచెం మాట్లాడాలి. సార్, మీ అమ్మాయి జీవితం మీ చేతిలోనే ఉంది. ఆ అబ్బాయి మంచి అబ్బాయి కాదు. వెంటనే పెళ్ళి ఆపేయండి. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. సారీ సార్, ఇందాక నుంచి మీరు టెన్షన్లో ఏదో చెప్తున్నారు, నాకేం వినపడలేదు, అందుకే మిషన్ పెట్టుకొచ్చాను. చెప్పండి, చెప్పండి. పర్వాలేదు, చెప్పండి. మాలుడే. ఏమైంది? సార్ ఏదో టెన్షన్లో చెప్తున్నారు, ఇందాక మిషన్ పెట్టుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు చెప్పండి సార్. లోపలికి రండి తాతయ్య. తాతయ్య? ఇది ముందే తెలుసా నీకు? ఈయన మా ఫ్రెండ్ వాళ్ళ తాతయ్య. పెళ్లికి రావడం కుదరదంట. నందినికి విషయం చెప్పడానికి కష్టపడి వచ్చారు.
కాదు తాత, వెళ్దామా? ఇది నాకు అరవింద్కి జరుగుతున్న గొడవ. మధ్యలోకి నువ్వు రావద్దు. వాడు చచ్చాడని నువ్వు చెప్తే ఇన్ని సంవత్సరాలు నేను నమ్మాను. ఈ ఒక్కరోజు నువ్వు నమ్ము. ఏంటండి డల్గా ఉన్నారు? మీరు రిలయన్స్ ఇంకా ఫోన్ చేయలేదా? అది నేను మీకు చెప్పిన రిలయన్స్ హజ్ అంతా అబద్ధమండి. మీరు నాకు ఒక ఎయిర్టాక్ కనెక్షన్ ఇస్తారా? ప్రీపెయిడా పోస్ట్ పెయిడా? లైఫ్ టైం. ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసండి, అందుకే మా నెట్వర్క్ మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చింది. మరి ఫోన్ ఎవరండి? హలో, నందినికా? ఏమైంది? అవునా, ఒక్క నిమిషం, నందినికి ఇస్తున్నాను. హలో నందిని, మీరు? నేను ఈటీవీ నుంచి ప్రభాకర్ మాట్లాడుతున్నాను. మీరు? అరవింద్. ఓ మీరా? ఏం లేదు సార్, చిన్న ప్రాబ్లం వల్ల పెళ్లికి రాలేకపోతున్నాను. ఈ విషయం కొంచెం నందినికి చెప్తారా? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రే అదేంట్రా, తనకు ఫోన్ వద్దా నేను టెన్షన్ పడాలి కదా, నువ్వు టెన్షన్ పడతావు ఏంటి? ఫోన్ నాకేమోనని. అరవింద్, అరవింద్, హౌ ఆర్ యు? చూసావా, నువ్వు ఇన్విటేషన్ పంపించపోయేదా నీ పెళ్లికి వచ్చాను. అదే ఫ్రెండ్షిప్ అంటే. అవును, ఆ రోజు మీ అందరు 9 గంటలకు ఫ్లైట్, నువ్వు ఒంటరిగా పొద్దున్నే ఎక్కడికి వెళ్ళిపోయావు? జాగింగ్. జాగింగ్ కా? మరి నువ్వు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళటం చూసాను నేను. రే నీకు డ్రైవింగ్ రాదని చెప్పావు కదరా నాతో. అరవిందేనా? ఏదో కొద్దిగా తేడాగా కనిపిస్తున్నావేంటి? చెప్పరా, అడుగుతున్నారు. కొంచెం నేర్చుకున్నా. ఓహో, అప్పుడప్పుడు ఇలాంటి విషయాల్లో అబద్ధాలు కూడా ఆడుతుంటారు అనమాట. అరవింద్ అంటేనే అబద్ధం, అప్పుడప్పుడు మాత్రం నిజం చెప్తాడు. ఈయన బెంగళూరు మేనేజర్. నేను మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసింది మీరేనా? నేను ఆఫ్ చేసేదాకా మాట్లాడుతుంది మీరేనా? సరేనా, భోజనాలేనా లేకపోతే ఏదైనా ఒక సారీ, అతన్ని భోజనానికి తీసుకెళ్ళి భోజనాలు అక్కడ. రామా, ఇప్పటికి లేట్ అయింది, పొద్దున్న త్వరగా లేవాలి కదా. నువ్వు వెళ్ళి పడుకో బాబు. సరే. ఏరా, నువ్వు ఇంకా పడుకోలేదా? పైన రూమ్కి వెళ్ళి పడుకో, వెళ్ళు. మనం కూడా పడుకుందామా? సపరేట్ గా బోర్ కొడుతూ వచ్చేయండి. తాత కాదురా, నీ తలరాత. కరెక్ట్గా 20 నిమిషాల్లో నువ్వు ఇక్కడికి రావాలి, లేకపోతే నేనే అక్కడికి వస్తాను. తమ్ముడు, నువ్వు మహా ఇంటెలిజెంట్ అనుకున్నాను రా. ఇంత పెద్ద ఈడియట్ వారా? ఎవడైనా పెళ్లి పెట్టుకొని మండపాన్ని వదిలేళ్తారా? నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు, నేను తాత ఎక్కడున్నావు తెలుసా? మండపంలో. భయపడ్డావా? ఏమనుకుంటున్నారా? నేను అమ్మాయిని ప్రేమిస్తుంటే నన్ను చంపేసి తనను పెళ్లి చేసుకొని నా ప్లేస్లో సెటిల్ అయిపోతావా? లైఫ్ అంటే అంత ఈజీరా నీకు? కాదు, కానీ చేస్తానురా. రాయ్, ఒక్కరోజు నాలా నటించడానికి కింద మీద పడుతున్నావు, జీవితాంతం అలా నటిస్తావురా?
ఉంటేనే కదా నిన్ను నటించాలి. చిన్నప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నువ్వు వచ్చావు, నా సంతోషం అంతా పోగొట్టావు. ఇప్పుడు నందిని వచ్చాక మళ్ళీ నా జీవితంలో సంతోషం వచ్చింది. ఈసారి కూడా డిస్టర్బ్ చేశావు. నీ వల్ల అమ్మను పోగొట్టుకున్నాను, నాన్నను పోగొట్టుకున్నాను, కానీ నందిని మాత్రం పోగొట్టుకోను. ఒకవేళ నందిని నాకు దక్కకపోతే ఎవ్వరికీ దక్కదు. ఏంట్రా వాగుతున్నావు? నేను నీ జీవితంలోకి వచ్చాను, నేను నీ జీవితంలోకి వచ్చానంటావు. నేను నీ జీవితంలోకి రాలేదురా, నువ్వే నా జీవితంలోకి వచ్చావు. ఎందుకంటే నువ్వు పుట్టకముందే నేను పుట్టానురా. మా అమ్మ చనిపోయాక అనాథగా మీ ఇంటికి వచ్చాను. మళ్ళీ ఓ అమ్మ తమ్ముడు దొరికారని చాలా సంతోషపడ్డాను. అమ్మ నన్ను కొడుగ్గానే చూసింది, కానీ నువ్వు అన్నలా చూడలేదు, శత్రువులా చూసావు. ఇప్పుడు నందిని విషయంలో కూడా నువ్వు ఇష్టపడ్డ అమ్మాయిని నేను ఇష్టపడలేదురా, నేను ఇష్టపడ్డ అమ్మాయినే నువ్వు ఇష్టపడ్డావు. చూడు, నువ్వు మా అమ్మకి కొడుకు కావచ్చు, నా చెల్లికి అన్న కావచ్చు, కానీ నందినికి మాత్రం భర్త కాకూడదు. రే, నీ నాటకాన్ని బయట పెట్టి అందరికీ నిజం చెప్పడం నాకు నిమిషం పని. అంతెందుకురా, ఒక్క ఫోన్ పోలీసులకు చేస్తే లోపల ఉండేవాడివి. కానీ నా ఉద్దేశం అది కాదు. చిన్నప్పుడు నువ్వు బావిలో తోసేస్తేనే అందరితో నేనే పడిపోయినన్నా. అప్పుడే ఎవరికీ చెప్పలేదు, ఇప్పుడు ఎలా చెప్తానరా? ఇప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే పోరా. అరవింద్, అయ్యో అర్జున్! అర్జున్! అయ్యో అర్జున్, చాలా తప్పు చేశాను అరవింద్. తాతయ్య పట్టుకో. సారీ అరవింద్, ఇప్పుడు నా గురించి ఆలోచించాను, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. ఇంకెప్పుడు నీ లైఫ్లోకి రాను. నేను తాత అమెరికా వెళ్ళిపోతాం. ఇక్కడి నుంచి నేను అందరం కలిసి ఉండొచ్చు కదా? వద్దు. ఇప్పటి వరకు అమ్మ, చెల్లి, నందిని అందరికీ అరవింద్ ఒక్కడే. ఇక ముందు కూడా అరవింద్ ఒక్కడే ఉండాలి. నీకే ముహూర్తానికి టైం అవుతుంది అనుకుంటా. మా ఎక్కడ ఉన్నారా? పక్కనే ఉన్నాను, వచ్చేస్తున్నా. తొందరగా రారా. వెళ్ళు వెళ్ళు. అన్నయ్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తాత, నన్ను చంపేయమని
ఎలా చెప్పగలిగావు తాత? అర్జున్, నేను తప్పు చేశాను రా, నన్ను క్షమించరా. లేదు తాత, నేనే తప్పు చేశాను తాత. సారీ తాత. పొద్దు నుంచి అడుగుతున్నా, దాటేస్తున్నా. ప్రపంచంలోనే పెళ్లికి లేటుగా వచ్చిన పెళ్లి కొడుకువి నువ్వే. చెప్పు, పెళ్లి కంటే ఇంపార్టెంట్ పని ఏంటి? ఎక్కడికి వెళ్ళా? అసలు ఏం జరిగిందంటే, అబద్ధాలు వద్దు. ఇప్పుడు మన హస్బెండ్ అండ్ వైఫ్, ఏదున్నా నిజం చెప్పు. యాక్చువల్గా నాకు నాలాగే ఉండే తమ్ముడు ఉన్నాడు. మొదలు పెట్టావా? ఇవాళ మన ఫస్ట్ నైట్. ఓకే, నేను రెడీ. ఏ, తలుపు కొడుతున్నారు. చూద్దాం. నువ్వేంటే? అన్నయ్య షర్ట్ ఇవా? ఆ పని మీద ఉన్నానే. అది కాదు, గుర్తొచ్చింది. ఆ రోజు నీకు ఈ మచ్చ లెఫ్ట్ సైడ్ లో ఉంది కదా. ఇది లెఫ్టా రైటా? రైట్. పో. ఏంటది? ఇది నీకే. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని ఉంది. మళ్ళీ తలుపు కొట్టావా చంపేస్తాను. పో. ఎవరు పంపించారు? పేరు కూడా లేదు. చూద్దాం ఉండు. కొత్త ఫోన్.